మహబూబాబాద్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ను చూస్తున్నాము. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటిస్తున్నారు. అరకేరు వాగు ఉధృతకు కొట్టుకుపోయిన పురుషోత్తంగూడెం బ్రిడ్జి పరిస్థితిని పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్ లో సీఎం రివ్యూను చేస్తారు. ఇక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు పర్యటనలో ఉంటారు. మహబూబాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను, పర్యటనకు సంబంధించిన స్కెడ్యూల్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రెసెంట్ సీఎం రేవంత్ రెడ్డి అయితే అక్కడ పర్యటనకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఎస్ సత్తాజ్, అకాల వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే బాధితుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం జరిగింది. వారికి మేమున్నాము, మా ప్రభుత్వం ఉందన్న భరోసా ఇచ్చే గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మహబూబాబాద్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రాంతాల్లో రాబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే భారీ వర్షాలు వరదల కారణంగా మొత్తం కూడా రహదారులన్నీ కూడా అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల కూడా గండ్లు పడడంతో చాలా భీతావహన పరిస్థితి నెలకొంది. సత్తాజ్, ఇక్కడ మనం మహబూబాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్దవంగర మండలం ఉన్నాను. ఇక్కడ పెద్దవంగర దగ్గర ఉన్నటువంటి ప్రధాన రహదారి పూర్తి స్థాయిలో కూడా కొట్టుకుపోయింది. సో కొట్టుకుపోవడంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన సందర్భం ఉంది. ఇసుక మేటలన్నీ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చాలా సంబంధించినటువంటి పంట పొలాలు ఇసుక మేటలు కూడంతో రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలకు పైగా కూడా నష్టం వాటిల్లని కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. 16 మంది కూడా చనిపోయినట్టుగైతే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో వారికి 4 లక్షల నుండి 5 లక్షలకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. పశువులు చనిపోతే 50,000 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. సో ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఒక వ్యవస్థను తీసుకురావచ్చేందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ పెద్దవంగర దగ్గర మొత్తం ప్రధాన రహదారి దగ్గర మొత్తం పూర్తి స్థాయిలో రోడ్డు కొట్టుకుపోవడంతో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి దాకా వర్షాలు లేకపోవడంతో ఒక్కసారి వర్షాలు రావడంతో ఈ ప్రధాన రహదారి సంబంధించినటువంటి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ సంబంధించిన ప్రాంతమైనటువంటి మహబూబాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో పర్యటించబోతున్నారు. సీతారాం తండా సంబంధించిన ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అక్కడ తండా వాసులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. వారికి పంట నష్టం, అదేవిధంగా వారు నిర్వాసితులైన అంశం కూడా ఉంది. వారితో ముచ్చటించబోతున్నారు. వారికి భరోసా కల్పించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా స్వయంగా ఈ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు ప్రభుత్వం ఉంది, భరోసా ఇస్తుందని కూడా చెప్తా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం దీన్ని నేషనల్ కలామిటీస్, జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణ సహాయం అందించాలని చెప్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 4 జిల్లాలకు సంబంధించిన మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఇప్పటికే 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా పర్యటించే అవకాశం అయితే కనబడుతుంది. వర్షం ఇంకా ఉధృతయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. ఇప్పటికే రహదారులు, అదేవిధంగా పంట పొలాలన్నీ కూడా నీట మోగిన సందర్భం కనబడుతుంది. మనం ఇక్కడ మహబూబాబాద్కు కూతవేటు దూరంలో, అంటే 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పెద్దవంగర మండలం దగ్గర ఈ పెద్దవంగర మండలంలో గొలుసు కట్టు చెరువులు తెగిపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గండ్లు పడడం జరిగింది. సో ప్రధాన రహదారి కూడా కొట్టుకుపోయింది. సహాయక చర్యలు కూడా ముమ్మరం అవుతున్న సందర్భం కనబడుతుంది. మనకు నిన్నటి నుంచి కూడా అధికారులందరికీ అప్రమత్తం చేసినటువంటి రాష్ట్ర సర్కారు, కలెక్టర్స్ పునరుద్ధరణ పనులు చేసింది. ఇక్కడ జేసీబీ సాయంతో పునరుద్ధరణ పనులు చేస్తున్నప్పటికీ ఇంకా నీళ్లు మాత్రం పోతున్నాయి. సో పంట పొలాలైనటువంటి వరి మొత్తం కూడా నీట ముగిన సందర్భం ఉంది. ఇసుక మెట్లు కూడా పడిన సందర్భం ఉంది. 1,000 కోట్ల సంబంధించినటువంటి నష్టం వాటిల్లే అవకాశం అయితే కనబడుతుంది. చాలా హెక్టార్లలో కూడా ఇసుక మెట్లు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా పంటలు కూడా ఇంకా నీటిలోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం వర్గాలు చెప్తా ఉన్నాయి. వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. సో నిర్వాసితుల పక్షాన ప్రభుత్వం ఉండే విధంగా భరోసా ఇచ్చేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2 రోజుల పాటు కూడా ఈ యొక్క ఖమ్మం,
అదేవిధంగా మైబాద్ సంబంధించినటువంటి జిల్లాలో పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో మైబాద్ జిల్లాకు రాబోతున్నారు. నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి మైబాద్ జిల్లాకు వస్తారు. మైబాద్ జిల్లాలో సీతారాం తండాకు చేరుకుంటారు. అక్కడ 100 మంది వరద బాధితులను పోలీసులు వాళ్ళు రక్షించిన సంగతి తెలిసింది. చాకచక్యంగా పోలీసులు పోలీసులు వారిని అందరూ కూడా రక్షించిన పరిస్థితి కనబడుతుంది. సమయస్ఫూర్తితో పోలీసులు రక్షించిన తీరు కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. సో వారితో కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు. దీంతో పాటుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంటే ఎక్కువగా ప్రధానం చూసినట్టయితే మనకు సత్తాజ్ మైబాద్తో పాటుగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా క్లౌడ్ బరస్ట్ అనే సందర్భం కనబడుతుంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఈ యొక్క ఎక్కువ ఎఫెక్ట్ ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చింది గాను కేంద్రానికి ఇప్పటికే నేషనల్ కెలామిటీగా పరిగణించి దీనికి తక్షణ సాయం చేయాలని ప్రధానమంత్రి కూడా ఇక్కడ పర్యటించాలని కూడా ఇప్పటికే లేఖలు రాయడం జరిగింది. ఏదైనప్పటికీ బాధితుల పక్షాన రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, మీకు సహాయ సహకారాలు ఇస్తారు, మీరు అధైర్యపడకద్దని ధైర్యం చెప్తున్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నారు. సో దీన్ని పెంచాలన్నటువంటి డిమాండ్ కూడా రైతుల నుంచి వస్తుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో అయితే సహాయక చర్యలో నిమగ్నమైంది. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి స్వయంగా ఫీల్డ్లో రావడంతో అధికారులు అందరూ కూడా హై అలర్ట్ రావడం జరిగింది. ఇక్కడ బాధితుల పక్షాన అదేవిధంగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇతరత సంబంధించిన అంశాలు వాళ్ళకి కావాల్సినటువంటి అనేక అంశాలన్నింటి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్వయంగా రంగంలో దిగి మంత్ర బృందం అంతా అధికారులంతా కూడా హై అలర్ట్ కావడంతో ఇటు ఖమ్మం జిల్లా మైబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో వారికి భరోసా ఇచ్చింది గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు మైబాద్ చేరుకోబోతున్నారు. అక్కడ సీతారాం తండాలో పర్యటించబోతున్నారు. వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి బాధితుల పక్షాన మాట్లాడి వారికి భరోసా ఇవ్వబోతున్నారు. వారికి కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు సరఫరా చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే మైబాద్ జిల్లాకు మరి కాసేపట్లో రాబోతుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.